2025 ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక వినూత్నమైన ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. అసలు ఏ వినూత్న ఆలోచన ఏ రకమైన సత్ఫలితాలు ఇస్తోంది అనేది ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఖచ్చితంగా అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పాయింట్ తీసుకోవటం జరిగింది. అయితే మనం జనరల్గా వింటున్న మాట ఏమిటి అంటే ఒక్క అడుగు ఏ పనికైనా సరే ఒక్క అడుగు కనుక ముందుకు వేస్తే మన వెనక తెలియకుండా ఒక 1000 అడుగుల వరకు మనకు తెలియకుండా ఎంత దూరం అయితే మనం పయనించాలి అనుకుంటామో అన్ని అడుగులు ఆటోమేటిక్గా పడతాయి అనేది మన పెద్దలు చెప్తున్న మాట. మరి అదే విధంగా దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న అడుగు అయితే వేసి ఒక గొప్ప ఆలోచనకి అయితే నాంది పలికారు. చరిత్రను తిరగరాశారు. చరిత్రలో ఎవ్వరూ చేయలేని పనులకైతే శ్రీకారం చుట్టారు అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నట్టు మీ కామెంట్ నాకు చాలా చాలా వాల్యుబుల్, నాకు బూస్ట్ ఇస్తుంది. సో ఈ పాయింట్ చేస్తే బాగుందన్నారు కాబట్టి ఇంకా ఎవ్వరూ చెయ్యని పాయింట్స్ గ్యాదర్ చేసి సెర్చ్ చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఇంత వినూత్నంగా ఉంటుందా, అంత డెప్త్గా ఆలోచిస్తారా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు అంటే 25 లక్షల గుర్తుపెట్టుకోండి, 25 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 లక్షల పశువుల దాహార్తిని తీర్చటానికి ఒక వినూత్న కార్యక్రమానికి MGNREGA పథకాన్ని ఉపయోగించారు. ఇది చరిత్రలో ఇప్పటి వరకు కొంతమంది చేసినా కూడా దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరూ లేదు. దాన్ని కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతో పశువుల కోసం ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకుంటే నిందించారు కదా, ఆ శాఖను తీసుకుంటే ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని ఆ పదవికే వన్నె తీసుకొచ్చారు. ఈ పశువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఎంత వినూత్నంగానే కదా. మీరు అనొచ్చు ఏంటి పెద్ద ఇదొక విషయమా అని. ఇది విషయమే, పెద్ద విషయమే, గొప్ప విషయమే. నోరున్న వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అయితే నోరు లేని జీవాల గురించి ఆలోచించే పరిస్థితులు ఉన్నాయా? మరి అటువంటి జీవాల గురించి కూడా ఆయన ఆలోచించారు కాబట్టే ఈరోజు ఈ పాయింట్ తీసుకోవటం జరిగింది. ఇది ఏదో పశువులు అక్కడక్కడ ఉంటాయి, ఏదో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు, దీంట్లో వింతేముంది అంటారు. అసలు ఆయన ఆలోచన విధానం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అంటే మీరు నమ్మరు. ఒక్కొక్క పాయింట్ చెప్తా. దీనికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద మనం గనక మాట్లాడుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, కోళ్లు కానీ, కుక్కలు కానీ, కొన్ని రకాల పక్షులు కానీ ఎక్కువగా ఉంటాయి. మరి వేసవి కాలం వస్తోంది. వేసవి కాలంలో వాటి దాహార్తిని ఎలా తీర్చాలి అనేది ఆయన ఆలోచించారు. కేవలం ఇది పశువుల కోసమే ఆలోచించారంటే కాదు, రైతుల కోసం, పశుపాలకుల కోసం ఆలోచించారు. ఏ విధంగా అంటే ఆవులు కానీ, గేదెలు కానీ పశు మేతకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎండలో బయటకు వెళ్ళినప్పుడు దాహం గనక కరెక్ట్ టైంకి గనక వాటర్ ఇస్తే పాల ఉత్పత్తికి కూడా సహాయపడే అవకాశం ఉంటుంది. దాహం తీరలేని పరిస్థితుల్లో కొన్ని మూగజీవాలు అయితే చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అటువంటి అప్పుడు పశు సంపదను కోల్పోతాం. పశు సంపదను వృద్ధి చేసుకోవాలి కానీ కోల్పోకూడదు. మరి ఇటువంటి సమయంలో ఏం చేయాలి అంటే వేసవి కాలంలో ఏ విధంగా ప్రజలు దాహార్తిని తీర్చడానికి ఏర్పాట్లు చేస్తారో, చలివేంద్రాలు చూస్తాం కదా, అది ఏ విధంగా ఏర్పాటు చేస్తారో అదే విధంగా ఈయన కూడా వేసవి కాలంలో ఈ జంతువుల దాహార్తిని తీర్చడానికి ఖచ్చితంగా తీర్చాల్సిన అవసరం ఉంది. సాటి మనుషుల కింద, మనుషులు అంటే ఇప్పుడు చాలామంది జంతువులు, జంతు ప్రేమికులు అంటున్నారు కదా, ఇలాంటి కార్యక్రమాలు చూడండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆదర్శప్రాయంగా మీరు కూడా ఉంటారు అని చెప్పడానికే ఈరోజు ఈ పాయింట్ తీసుకురావడం జరిగింది. ఇది వాటర్కి సంబంధించి నీటి తొట్టెలను ఎన్ని కోట్లతో ఏర్పాటు చేశారో తెలుసా? ఇది కేవలం ఇప్పుడు చలివేంద్రాలు కేవలం సమ్మర్ వరకే ఉంటాయి కాదు. ఈ పశువులకు సంబంధించి సంవత్సర కాలం అంతా కూడా ఉండేలాగా నీటితో నింపుతున్నారు
అంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దీనికి, ఎన్ని తొట్టెలను నిర్మించారు, అలాగే ఎంత వాటర్ నింపుతున్నారు. అయితే పెద్ద జంతువులకు ఒకటట, చిన్న జంతువులకు ఒకటట, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పక్షులకు ఒకటంట. ఎందుకంటే ఇంత వినూత్నంగా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని తొట్టెలను నిర్మించారు అనే దాని మీద ఈరోజు ఖచ్చితంగా ఒక లిస్ట్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ గ్రామాలకు సంబంధించి ఏవైతే ఈ పశువులు ఎక్కువగా ఉంటాయో ఆయా ప్రాంతాల్లో దాదాపు 15,000 తొట్టెలను నిర్మించాలని 2025లో లక్ష్యంగా పెట్టుకుని 56.25 కోట్ల రూపాయలను దీనికి వెచ్చించినట్టుగా తెలుస్తోంది. ఇది ఎప్పటిది అంటే ఏప్రిల్ 2025కు సంబంధించి MGNREGA పథకం కింద ఈ తొట్టెలను నిర్మించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు సంబంధించి ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి 15,000 నీటి తొట్టెలను అయితే నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఎంత? 56 కోట్లకు పైగా. అయితే ప్రతి తొట్టె నిర్మాణానికి 45,000 రూపాయలను ఖర్చు చేయాలి అనేది ఒక లక్ష్యంగా నిర్దేశించుకున్నారట. అయితే అప్పుడు కదా 2025 కదా, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కొక్కటి ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క తొట్టెలో కూడా 3 నుండి 3.5 లీటర్ల వాటర్ ఉంటుందంట. అయితే సైజుకి తగ్గట్టు, అంటే కొన్ని పెద్ద పశువులు ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి కదా, వాటికి తగ్గట్టు అనమాట. పెద్ద పశువులు ఉంటే పెద్ద జంతువులకు సంబంధించి వాటికి ఒక రకమైన నీటి తొట్టెలు సైజుని బట్టి, తర్వాత చిన్నవి ఉంటే వాటికి, మరి పక్షులు అయితే ఆ వాటర్లో పడి ప్రాణం మీదకు తెచ్చుకోకుండా వాటికి కూడా చిన్న పాండ్స్ లాగా ఏర్పాటు చేశారంట. ఎంత వినూత్నమైన ఆలోచన అండి. పశువుల కోసం కూడా ఆలోచించారు. వాటి దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత, పశు సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మన పర్యావరణాన్ని, పశు సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్పి ఆయన చెప్తుంటే నిజంగా ఎంత వినూత్న ఆలోచన అండి ఇది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల జంతువుల దాహాన్ని అయితే తీర్చాలి అన్న ఉద్దేశంతో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది 2025. మరి ఇప్పుడు 2026 వచ్చింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి, పశువుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ నీటి తొట్టెలు సత్ఫలితాలను ఇస్తున్నాయంట. జంతువులు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి వాటికి కావాల్సినటువంటి దాహాన్ని తీర్చుకుంటూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాయి అంటూ కొన్ని జిల్లాలకు సంబంధించి రిపోర్ట్ అయితే ఉంది. అవి కూడా విజువల్స్లో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు అర్థమవుతుంది, అరే పశువుల గురించి కూడా ఆలోచించే వ్యక్తి ఉన్నాడా అనేది. అయితే ఇది ఎవరికి వాళ్ళు స్వార్థంగా చేయటానికి లేదు. పశుసంవర్ధక శాఖ ఏ గ్రామాల్లో ఈ నీటి కొరత ఉంది, ఈ జంతువులకు ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక నివేదిక సమర్పించి ఈ గ్రామాల్లో కావాలని పశుసంవర్ధక శాఖ అడుగుతుందో ఆయా గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గనక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక మనిషి పశువుల కోసం ఆలోచిస్తున్నవాడు ప్రజల కోసం ఆలోచించడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి పశువుల దాహం తీరుస్తున్నవాడు ప్రజల గురించి ఏ స్థాయిలో ఆలోచిస్తాడు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బురద జల్లే కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఆయన మీద బురద జల్లిన ప్రతిసారి కూడా అది పన్నీరే అవుతుంది కానీ బురద అయితే అవ్వదు. సో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని ఈ కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే పశువుల కోసం ఇంత వినూత్నంగా ఆలోచించిన మనుషులైతే గతంలో ఒకళ్ళిద్దరు ఉన్నారేమో, ఒకవేళ కానీ అది సక్సెస్ కాలేదేమో. కాకపోతే ఇంకొక విషయం ఏంటో తెలుసా, సొంతంగా పర్యవేక్షించే వాళ్ళంట. దీనికి సంబంధించి ఎన్ని తొట్టెలు ఏర్పాటు చేశారు, అవి ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, ఏంటి అనే దాని మీద మరి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.